నమస్తే, వెల్కమ్ టు ఆద్య. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఈ మధ్య కాలంలో సమయం సందర్భం లేకపోయినా లక్ష్మీ పార్వతి గారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అసలు తన సందర్భమే ఉండడం లేదు. తారకరత్న గారి విషయంలోనే అలానే ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు నేరుగా బాలకృష్ణ గారిని టార్గెట్ చేస్తూ, అంటే పొలిటికల్ గా మాట్లాడమే కాకుండా పర్సనల్ ఇష్యూస్ కూడా తీసి ఆమె మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, ఏం చెప్తారు మీరు? అంటే నా కొడుకు అని చెప్తారు కదా బాలకృష్ణ గారిని, ఒకేసారి ఎందుకు ఇలా రివర్స్ అయ్యారు? ఆవిడకి ఏమైనా ఉత్సవం నీచం ఉందా? ఆవిడకి ఏమి లేదమ్మా. ఆవిడొక నరసాపురం ఎర్ర బస్ మీద వచ్చినప్పుడు ఏ మైండ్ సెట్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్ ఉంది. ఆవిడలో ఏమైనా పరిణతి ఉంటే 100 కోట్ల ఆస్తిని పరాయి పంచన ఎందుకు పెట్టేస్తుంది? తర్వాత ఈరోజు ఆ కొడుకు అంటూ ఉన్నాడు కదా, కేవలం నందమూరి ట్యాగ్ కోసం కొడుకుని వదిలేసావే. నువ్వు నందమూరి ట్యాగ్ తగిలించుకున్నావని నీ కొడుకు మంచి డాక్టరు, ఆయన నిన్ను వదిలేసాడుక ఎంత మిస్ అయ్యావు నీకు తెలుసా? నీకు కేవలం కీర్తి, ప్రతిష్ట, డబ్బు ఈ మూడే నీ సొంతం అనుకున్నావు. ఈ మూడే నీతో వస్తాయనుకున్నా కానీ నువ్వు ఒంటరిదానివి, నువ్వు విలువైన జీవితాన్ని కోల్పోతున్నావు, నీ కొడుకును కోల్పోతున్నావు. నీ కొడుకుని ఎన్ను కోల్పోతున్నాడు, నీ కొడుకు పుట్టిన పిల్లలను కోల్పోతున్నావు. నువ్వు ఎంతసేపు నందమూరి వారి కుటుంబాన్ని తిట్టడం, చంద్రబాబు నాయుడు ఎప్పుడు చచ్చిపోతాడా అని తపస్సు చేయడం, చంద్రబాబు నాయుడు ఉండకూడదు చచ్చిపోవాలి, చంద్రబాబు నాయుడు కొడుకు ఉండకూడదు చచ్చిపోవాలి, వాడు పప్పుగాడు అంటావు. కరెక్టే, మరి నువ్వెవరు అసలు? నీకు ఏ పేరు పెట్టాలి, ఈ పేరు పెట్టాలన్నా లేదే. బట్ ఏం పేరు పెట్టాలి నిన్ను నీకు? అందువల్ల నిన్న నేను చూసిన తర్వాత చాలా బాధపడ్డాను. బాలకృష్ణుని తిట్టడం రే అని చెప్పేసి బాలకృష్ణుని తిట్టడం, బాలకృష్ణుని నీ కొడుకు అనుకొని గుండు బాదుకున్నావు కదా ఆ రోజు. ఇవన్నీ మాయ మాట్లాడా, ఒక్క మాట నిజం ఉండదా నీకు? పైగా బాలకృష్ణ తాలూకు భార్య బస్సులో ఎందుకు వెళ్ళిపోయింది నువ్వు చూసావా? బయలుదేరినప్పుడు చూసావా? బస్సు దిగినప్పుడు చూసావా? దిగి ఏ ఇంటికి వెళ్ళిందో చూసావా? 2 పళ్ళు రాలగొట్టేసి మొత్తం నీ చేతిలో పెడతారు. ఎవరో కాదు, స్వయంగా బాలయ్య బాబు భార్య పెడుతుందన్నమాట. లేదా బాలయ్య పెడతాడు. తల్లి గిల్లి ఆ నల్లి ఏమి చూడడం, అంటే కాళ్ళు చేతులు పీకేసి ఇంకేం చేయాలో చేస్తారన్నమాట. అందువల్ల ఇట్లాంటి పిచ్చి కూతలు పీయకూడదమ్మా. హాయిగా ఏదో పరాయి పచ్చని తలదాచుకుంటున్నావు, నీకు కావలసిన డబ్బులు వస్తున్నాయి, నీకు కావలసిన విధంగా అందంగా డెకరేట్ చేసుకుంటున్నావు, అందంగా ఉంటున్నావు. రామ నాకు ఏ పరాయి దృష్టి లేదు, ఏ చెడు భావనలు లేవు అంటున్నావు. నీ మాటలు విన్నవారు వింటారు, నీ గురించి తెలిసిన వాళ్ళు మళ్ళీ ప్రత్యేకించి నీ మాటలు వినవలసిన అవసరం లేదు. ఇదేమిటి ఈ సోదేమిటిది? ఆ బాలయ్యని కొడతా ఉండడం ఏంటి? బాలయ్య బాబు భార్య మీద ఏదో బురద జల్లడానికి ప్రయత్నం చేయడం ఏంటి? ఒకరికి మీద బురద జల్లే ముందు నువ్వు పూర్తిగా అది పెంటలో డ్రైనేజీలో పడిపోయి ముద్దయిపోయి నువ్వు ఆయన మీద ఎక్కడో ఒక బురద చుక్క అంటిందేమో, అది కూడా నీలాంటి నోటితో చెప్పినట్టు ఎంతవరకు నిజం ఉంటుందో మనకు తెలీదు. నువ్వు అలా కాదు, కంప్లీట్గా డ్రైనేజీలో పడిపోయావు. డ్రైనేజీలో ముంచి తీసినట్టు ఎలా ఉంటావు అలాగ ఉన్నావు. నువ్వు ఆవిడ గురించి మాట్లాడటం ఏంటి? గనక చాలా తప్పుడు కోతలు ఇవన్నీ. నువ్వు ఏదైనా నీకు తినాలి, లేకపోతే పరాయి పత్రం ఉండొచ్చు, వాళ్ళు పెట్టిన తిండి తినొచ్చు, బాగానే ఉంది. కానీ వాళ్ళు చెప్పిన మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. పరాయి పంచి ఉండాల్సిన అవసరం ఆవిడకి ఏముంది? అంటే ఆవిడకి ఏంటంటే ఇప్పుడు మీకు పరాయి పంచిన ఎందుకు ఉంటుందంటే సెక్యూరిటీ. ఒంటరిగా ఉంటే ఏమో ఎవరో ఈవిడ కూసిన కోతలకి ఎవడు ఊరుకుంటాడు? అలా ఎత్తుకుపోతారన్నమాట. ఎక్కడికి ఎత్తుకుపోతారో తెలీదు. తనకు సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ కావాలంటే రూలింగ్ పార్టీలో ఎవరున్నారో వాళ్ళు సెక్యూరిటీ కావాలి. ఈ పార్టీ కాస్త ఓడిపోయినట్టయితే దగ్గరలో ఉన్నటువంటి అధికార పార్టీ పర్సనల్ విషయాల వరకు వెళ్ళడం అంటే అది మంచిది కాదు. రాజకీయాల్లో విచిత్రమైనటువంటి ఒక ధోరణి మాట. ఈ ధోరణి ఎంతో కాలం ఉండడానికి వీలు లేదు. నువ్వు 4 గోళ్ల మధ్య ఏం చేస్తావు? ఇట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ఇట్ ఈజ్ యువర్ విల్ అండ్ ప్లెజర్. అంతేగాని 4 గోళ్ల మధ్య ఏం జరుగుతుందో తీసుకొచ్చి బయట పెట్టేటువంటి స్వేచ్ఛ, ఆ స్వాతంత్ర్యాలు నీకు ఎవరిచ్చారు?
అది మాత్రం కొంచెం ఆలోచించుకొని ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ అనేసి వచ్చేసరికి నా కొడుకు బాలకృష్ణ అంటూ ఉంటారు చాలా సందర్భాలలో. అవును, మనం చూసాం. మరి ఈ రోజు అదే కొడుకు పైన అదే కోడలి పైన కూడా అనకూడని మాటలు అంటున్నారు. నేను గాని నోరు విప్పితే బస్సులో ఎందుకు వెళ్ళింది, ఆ పిఏ ఎందుకు వెళ్ళాడు నువ్వు చూసావా? మరి బాలకృష్ణుడు నా కొడుకు అన్నావు కానీ హరికృష్ణుడు నా కొడుకు అన్నావా? ముడ్డి మీద తంతాడు, మామూలు కాదు. హరికృష్ణుని నా కొడుకు ఆయన ఎందుకు అనలేకపోయావు, నువ్వు ఎందుకు భయపడిపోతావు? హరికృష్ణ అంటే నువ్వే కాదు, ఆ స్వర్గీయ శ్రీ రామారావు గారు కూడా భయపడేవాడు అన్నమాట. ఆయన జీవితంలో ఎవరికైనా భయపడినట్టయితే ఒక ఎన్టీ రామారావు గారికే భయపడతారన్నమాట. ఎవరు? హరికృష్ణ గారు. అలాంటి ఎన్టీ రామారావు గారు హరికృష్ణ గారు భయపడేవారు. అది వాళ్ళ పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ ఆయన గురించి మాట్లాడతారు, నా చేతుల్లో పెరిగాడు, నేను సహాయం చేశాను, బట్టలు కొని పెట్టాను, నేను సహాయం చేశాను, ఆ నందమూరి వారి కుటుంబం అంతా వెలువేసినట్టయితే నేను తయారు చేశాను. ఏంటి కబుర్లు ఇవన్నీ? ఏవో ఉంటాయి. ఇప్పుడు నా బిడ్డ అని చెప్పేసి బాలకృష్ణ అంటాడా, నా మనవడాన్ని నువ్వు అనగలవా? నువ్వు అసలు ఈ బంధాలు సంబంధాలు కలుపుకోవడానికి నువ్వు ఉన్నదంతా 2 years. నువ్వు ఉన్నదంతా 2 years ఉన్నావు. నువ్వు 2 yearsలో ఎవరిని కలుపుకున్నావు? నువ్వు రామారావుని కలుపుకున్నావా? నువ్వు రామారావు గారు కూడా ఆల్మోస్ట్ రోజుపోయాడు అన్నమాట, వెక్స్ అయిపోయాడు. నీ నిజస్వరూపం తెలుసుకున్నాడు. తెల్లారితే బయటికి వెళ్ళిపోతాడు, లేదా 1 వారం రోజుల్లో బయటికి వెళ్ళిపోతాడు. హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నాగేశ్వరరావు గారితో మొత్తం తూచా తప్పకుండా మాట్లాడాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో తెల్లారిలోగా విధి ఆయన బలవంతంగా పీక నొక్కేసింది. అందువల్ల నీ తాలూకు ఆటలు సాగుతున్నాయి కానీ ఆయన బతుకున్నట్టే నీ తాలూకు పరిస్థితి ఇంకోలా ఉండేది. అది అందువల్ల మంచిది కాదమ్మా, అది ఎవరికి మంచిది కాదు. నందమూరి వారి మోసం మీద ఎందుకు పడతావు నువ్వు? వాళ్ళు తిండి తిన్నావు, వాళ్ళ పేరు పెట్టుకున్నావు, వాడు బట్ట కప్పుకున్నావు, చివరికి ఆ భర్తని అంగీకరించావు, అంతే కదా. నందమూరి తారక రామారావు అనే వ్యక్తిని భర్తగా అంగీకరించినప్పుడు ఆయన తాలూకు బిడ్డలందరూ నీ బిడ్డలు అవుతారు కదా. బ్రాడ్ అవుట్లుక్తో చూస్తుంటే వాడిని తిడతావేంటి, వాడిని ఆడిపోసుకుంటావేంటి, వాడి మీద దుమ్మెత్తిపోతావేంటి? నీకేం ఇంగితం లేదు, నీకేమీ జ్ఞానం లేదు, విద్యాగంధం ఉందంటావే నువ్వు. ఇదేనా విద్యాగంధం? ఒకసారి ఆలోచించుకోవటం మంచిది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, నమస్తే.